అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదరకపోతే తమ సైన్యం దాడులకు పూర్తిగా సిద్ధంగా ఉందని హెచ్చరించారు. బుధవారంతో ముగిసే కాల్పుల విరమణ గడువును పొడిగించే ఉద్దేశం ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. సిఎన్బిసి వార్తా ఛానల్తో మాట్లాడిన ట్రంప్ కాల్పుల విరమణ సమయాన్ని ఆయుధాలను సమకూర్చుకోవడానికి అమెరికా సైన్యం ఉపయోగించుకున్నట్లు చెప్పారు. ఇరాన్ కూడా ఈ సమయాన్ని ఆయుధాల సమీకరణ కోసం ఉపయోగించుకుని ఉండొచ్చన్నారు. తన ఆదేశంతో అమెరికా సైన్యం ఎప్పుడెప్పుడు రంగంలోకి దిగుదామా అని ఉత్సాహంగా ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. చర్చలు జరపడం మినహా ఇరాన్కు వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకుంటే వారు చాలా మెరుగైన స్థితిలో ఉంటారని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్లో రెండో విడత శాంతి చర్చలకు సిద్ధమే అని అమెరికా ఇరాన్ సంకేతాలు ఇచ్చినట్లు పాకిస్తాన్ తెలిపింది. చర్చల సమయాన్ని అమెరికా ఇరాన్ అధికారికంగా ధృవీకరించినప్పటికీ పాకిస్తాన్ మాత్రం ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా తరపున బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ తరపున పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ వస్తున్నట్లు పాక్ అధికారులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున వారు ఇస్లామాబాద్ చేరుకుంటారని వివరించారు. కాగా అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 22తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అమెరికాతో శాంతి చర్చల గురించి ఐఆర్జీసీ అధికారులతో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బాఘేర్ గాలిబాఫ్ తీవ్రంగా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఐఆర్జీసీ కమాండర్ మేజర్ జనరల్ అహ్మద్ వాహిదీ ఇతర ఉన్నతాధికారులతో బాఘేర్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీని నేరుగా కలిసే అవకాశం ఉన్న ఏకైక వ్యక్తి వాహిదీ మాత్రమేనని ఇరాన్ వర్గాలు చెబుతున్నాయి.